సునీత విలియమ్స్ రెస్క్యూలో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ అనుసంధానమైంది. ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ను తెరిచేందుకు హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఐఎస్ఎస్ లో సునీత విల్మోర్ను కలుసుకోనున్నారు వ్యోమగాములు. సునీత విలియమ్స్ రెస్క్యూలో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ డ్రాగన్ క్యాప్సూల్ అనుసంధానమైంది. ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ను తలిచేందుకు హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఐఎస్ఎస్ లో సునీతను విల్మోర్ను కలుసుకోనున్నారు వ్యోమగాములు. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ ను చేరుకోగానే సమస్యలతో వారి రాక ఆలస్యమవుతూ వచ్చింది. ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం పాటు హీలియం కూడా అయిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. సునీత విలియమ్స్ రెస్క్యూలో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ డ్రాగన్ క్యాప్సూల్ అనుసంధానమైంది. ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ను తెరిచేందుకు హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఐఎస్ఎస్ లో సునీత విల్మోర్ను కలుసుకోనున్నారు వ్యోమగాములు. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ ను చేరుకోగానే సమస్యలతో వారి రాక ఆలస్యమవుతూ వచ్చింది. ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.